గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సంవరం వ్యాసశంకర మధ్యమాసురాచార్య పర్యంతం వందే గురు పరం అపారకరణ సింధం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాం నారాయణం నమస్కృత్య నరంజయ నరోతం దేవీం సరస్వత్యాసం తత్తో జయముదే రేత్ కృష్ణం వందే జగద్గురు శ్రీ గురుభ్యో నమః. గణాధిపతి. ఈరోజు ఎందరో మహానుభావ శీర్షికలో ఎన్నో ఎపిసోడ్స్ చేశాను, కానీ నేను రాత్రి నుంచి నాకు అనిపించింది అసలు ఎందరో మహానుభావులు అన్నది పంచరత్న గీతం రాసిన వారు ఎవరు? మన త్యాగరాజు గారు. ఆ మహానుభావుడు గురించి చెప్పకపోతే ఎలాగా? ఎంతో నాకు వచ్చినంత వరకు కొంచెం చూద్దాం అనుకున్నాను. దీంట్లో ఒక్క విషయం ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఆ మహానుభావుడు భక్తి చేత, అంటే ఒక చోట రాశాడు, సంగీత జ్ఞానము భక్తి విన సన్మార్గము గలదే ధన్యాస రాగంలో. అంటే సంగీత జ్ఞానం కావాలి, భక్తి కావాలి, ఆ రెండు ఉంటే దాని మించిన వస్తువు ఏమిటినైనా సన్మార్గం ఇంకోటి ఏమిటి ఉంటుంది అని చెప్పిన ఆయన ఈ కీర్తనలు రాశారు, పంచరత్న కీర్తనలు రాశారు. ఈయన ఒక్క గొప్ప ఉదాహరణ ఏంటంటే, మనకి సంగీతం ఏదైనా చేస్తుంది, సంగీతానికి అంత శక్తి ఉంది. అంటే సంగీతం ప్రాణం నిలుపుతుందంటే ప్రాణం ఇచ్చింది. ఆ పరమాత్మ నమ్ముకున్నాడు త్యాగరాజ శ్రీరాముడు, ఆయనే రక్షించాడు. ఒక కథ ఏమిటంటే, ఆయన అంటే అక్కడ ఏదో దేవాలయం రాత్రి చీకటి పడిపోయింది, దంపతులు వస్తున్నారు. వస్తుంటే ఆ దేవాలయంలో కదా అటు తలుపులు వేసేస్తున్నాయిట. నేను కిందకి వెళ్ళి అటు గోడ దూకేసి వచ్చేసి తలుపు తీస్తాను, నువ్వు ఉండి ఇక్కడే ఉన్నట్టు పాపం. కానీ చూడలే, చీకటి అయిపోయింది కదా, ఆ గోడ దూకేటప్పుడు బావిలో పడిపోయాడు పాపం. అకాలంగా చచ్చిపోయాడు, మృత్యు వచ్చేసి పాపం. ఇంకా లబోదేవో పాపం ఎంతో ఏడుచుకుంటూ ఆఖరి అక్కడ దగ్గరలో ఉన్న త్యాగరాజు గారి లబోదేవి అందరూ చెప్తే త్యాగరాజు గారు మనసులో దేవుడిని రాముని ప్రార్థన చేసేట, మహానుభావ ఇదేమిటి నాయన అకాలంగా మాత్రం వచ్చేసినట్టు మృత్యువు, నువ్వే చేయాలి దానికని చెప్పేసి అప్పుడు బిలహరి రాగంలో నా జీవాధార నా నొమ్ము ఫలమా అనుకుంటూ ఆ కీర్తన చక్కగా అద్భుతంగా పాడితేట ఆ మనిషి, చచ్చిపోయిన మనిషి లేచేటండి. అంత ఆ మహానుభావుడికి ఉన్న భక్తికి శ్రీరామచంద్రుడే మెచ్చి ఆయనే ప్రాణదాత ఇచ్చాడు. ఇప్పుడు ఆ పిల్లాడు చచ్చిపోయిన అతను లేచాడు, వాళ్ళందరూ సంతోషంగా పడ్డారట. అంటే భక్తికి ఆ సంగీతానికి అంత పవర్ ఉంది. సంగీతం ఏదైనా చేయగలుగుతుంది. సంగీతంలో మన శాస్త్రాల్లో రాసిన వాళ్ళు శహన్ రాగానికి అది కొన్ని టైమ్స్ చెప్పారు, పొద్దుట ఎంత కొన్ని, లేదా కొన్ని సాయంత్రం, ఇలాంటి చోట్ల పెట్టి చెప్తే వాయిస్తే అవి చెట్లు చిగురుస్తాయి, ఆవులు వస్తాయి దగ్గరికి, పాములు వస్తాయి, వేణువుతో విష్ణుమూర్తి కనబడతాడు, నెమళ్ళు వస్తాయి, ఇలా ఉన్నాయిట. ఇది ఫారిన్ వాళ్ళు నమ్మరు కదా, మనకి అంతా వాళ్ళు చెప్తే కానీ మనం నమ్మం. అందుకోసమని వాళ్ళు ఏం చేశారట అంటే, మా నాన్నగారు చూపించారు, ఆంధ్రప్రభులు పేపర్లో వేసారట. అప్పుడు వచ్చి వాళ్ళు టెస్ట్ చేశారట, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ చాలా హై పిచ్లో పెట్టేసి అన్నీను ఈ శహన్ రాగాన్ని మరి ఎంతసేపు గంట ఎంతసేపు చేస్తే తెలియదు, చేస్తేట అక్కడేమి లేదు. నిజంగా ప్రారంభం చేసే ముందర ఏమి లేకపోతే ఆవు వచ్చింది అక్కడికి, అరటి చెట్టు ఉంటే గెల్ల వేసేసి అలా బాగా వచ్చేసేట అవన్నీ. అంటే దీంట్లో చెప్పింది వాళ్ళు ఆశ్చర్యపోయి దండాలు పెట్టేసేట. అంటే హిందూ దేశంలో హిందువులు అంటే మా శాస్త్రం ఎంత గొప్పదో అని చెప్పి పొగిడేసేట. అప్పుడు అంటే ప్రతి అక్షరం సత్యమే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన సాంప్రదాయం అన్నది మన సంస్కృతి అంతే. అందుకోసం ఈ విషయంగా మీకు చెబుదామని ఈ రెండు విషయాలు చెప్పాలని, మహానుభావుల గురించి చెప్పాలనుకుంటూ ఈయన ఒక బ్రీఫ్గా చెప్తారన్నమాట. సంగీత త్రిమూర్తులు ముగ్గురు కూడా తిరువయ్యారులో పుట్టారు, తంజావూరు జిల్లాలో. ఆయన త్యాగరాజు గారు ఎప్పుడంటే 1759 నుంచి 1847 దాకా, ఉత్సాహ గారేమో 1775 నుంచి 1835, శ్యామశాస్త్రి గారు 1768 నుంచి 1827 దాకా వచ్చారు. వీళ్ళు ముగ్గురికి కూడా వాళ్ళ యొక్క ఇష్టదేవతలు ఎవరైతే ఉన్నారు వాళ్ళే ముగ్గురు కూడా ఏం చేశారంటే, వాళ్ళే వచ్చి జ్ఞానోపదేశం చేశారట. గురువులే వాళ్ళే వచ్చారట. త్యాగరాజుకేమో నారద మహర్షి వచ్చి స్వరాలను ఇచ్చాడు, సంగీత గ్రంథం ఇచ్చారట. ముత్స్వామిషులకు చిదంబరనాథ యోగి అని సంగీత యోగి వచ్చి నోటిని తెరమని కలకండ నోట్లో వేసి వెళ్ళినట్టు చెప్పారు. శ్యామశాస్త్రి గారికి సంగీత స్వామి గారు జ్ఞానోపదేశం చేసినట్టు చెప్పారు. మనకు పూర్వం ఈ కథలో తెలుస్తుంది అనమాట. అంతాను ఎన్నెన్నో రచనలు చేశారు మహానుభావుడు త్యాగరాజ స్వామి గారు. అది దీంట్లో ఇది గొప్ప, నేను ఇంతకంటే ఏం చెప్పాలి, చాలా ఉంది చెప్పాలంటే. మనకి సమయాభావంతో కొంచెం ఇక్కడ ఆపుతున్నాను, ఎందుకంటే ఎన్నెన్ని కీర్తనలు ఆ మధురం అవన్నీ కూడా. ఇప్పుడు నేను ఏంటంటే నా ప్రయత్నం చేస్తాను, నేను నిజంగా నేర్చుకోలేదు. మా నాన్నగారు అడిగారు పాపం, నా జీవాధార సంపాదించినట్టు నేను ఏదో కారణం దొరకలేదు నాకు ఆ కీర్తన. అంటే నొటేషన్ అనమాట, త్యాగరాజు గారు రాసిందనమాట. సరే ఏం చేస్తాను, లాల్గుడి జి జయరామన్ గారు త్యాగరాజు శిష్య పరంపరలో వాళ్ళేవాళ్ళు అనమాట. వాళ్ళు
అది మహానుభావుడు. అది నేను భయపడిపోయాను, అంటే అలా వాయించినారు కదా, మన స్క్రిప్ట్ లేకుండా కష్టం కదా అని చెప్పేసి అలాగే ఉండిపోయాను. అయితే చాలా కాలంగా వింటూ ఉన్నాను తప్ప ప్రాక్టీస్ ఎప్పుడూ చేయలేదు, అంతకన్నా వాయించలేదు ఎక్కడ కూడా. అయితే మిగిలిన కీర్తనలు వాయించిన బిలహర రాగంలో, కానీ ఇది మాత్రం అదనమాట. ఇది దానికి ఏమిటి అంటే, దానికి అక్కడ ఉండే నొటేషన్ ఏంటి, మామూలుగా పల్లవి ఏమిటి అనుపల్లవి ఏమిటి చెప్తాను మీకు. ఏంటంటే, నా జీవాధార నా నోము ఫలమా అని ఫస్ట్ పల్లవి. నా జీవధర నా నోము ఫలమా, అది పల్లవి. అంటే దాన్ని ఆ స్వరాలు అవన్నీ ఉండి చూసి పాడుకుంటాం అన్నమాట. అది శాస్త్రీయంగా అందరికీ కావాల్సిన వాళ్ళు మహానుభావులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ నమస్కారాలు చెప్తే నాకు ప్రాక్టీస్ లేదు కాబట్టి, నేను చేయలేదు కాబట్టి నిజంగా చెప్పేస్తాను. ఇప్పుడు అనుపల్లవి. రాజవలోచన రాజరాజ శిరోమణి నా జీవాధార, జీవలోచన శిరోమణి నా అని వస్తుందన్నమాట. నా జీవధర నాను ఫలమా. చరణాలు ఏంటంటే, నా చూపు ప్రకాశమా, నా నాసిక పరిమళమా, నా జప వర్ణ రూపమా, నాదు పూజా సుమమా, త్యాగరాజునత నా జీవాధార నా అని చెప్పిన పాడుతున్నాడు పాపం అనమాట. అంటే నాయన, నేను ఆ పిల్లాన్ని చూస్తున్నాను, నాలో చూపంతా నువ్వే ప్రకాశిస్తావు తండ్రి మహానుభావ అని లేపమా అని చెప్పి, అది అందరినీ ఈ దీంట్లోకి వెళ్ళి గాలి అంటే ఈ నాసికా పరిమళం దాంట్లో వెళ్ళి ఆ పిల్లవాడిని లేపవా నాయన తండ్రి, నా జపవర్ణ రూపమా, నాది పూజా సుమమా, ఆయన మహానుభావ రామా బతికించు పిల్లవాడిని అని చెప్పంటే లేచి కూర్చున్నట్టండి మహానుభావుడు. అంతటి గొప్ప రామభక్తుడు ఆయనకు ఆఖరికి ఇష్టానుసారంగా అంటే ఐచ్ఛికమరణం అంటే భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు. రాముడు 10 పూటలు తీసుకెళ్తున్నాడు, అలాగే కనపడ్డాడు, గిరిపై నెలకొన్న రాముడు చూసుకున్నాడు, ఆయన పిలిచాడు, అలా వెళ్ళాడు. అంతటి మహానీయుడు ఆ మహానుభావుడే పైగా ఎందరో మహానుభావులు చూసారంటే నీకు మనం ఎక్కడ వాళ్ళం ఎంతటి వాళ్ళం. ఈ రోజున ఇది చేశాను నేను, దాన్ని నాకు ఎందుకంటే ఇది స్టార్ట్ చేశాను నాకు తెలియదు, ఏం చేస్తున్నాను నాకు తెలియదు. ఇలాగా ఏదో ఎన్నెన్నో అనుభవాలు ఉన్నాయి. ఆయన ఇంటికి వెళ్ళి రావడం, అక్కడే పంచాయతీ దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర పంచాయతీ అక్కడ వాయించాం, అది అనుకోని అదృష్టం. పేరు సుబ్బారావు గారు పాప స్వర్గస్వామి, ఆయన యొక్క కృప, వాళ్ళ మహానుభావుడు గురువు గారు పేరు శ్రీరామూర్తి, వాళ్ళ ఇద్దరు వైద్యులు వాయించాము అక్కడ. ఎంతో ఆనందం, దాన్ని చెప్పుకోగలంటే ఏం చెప్పగలుగుతాను. ఇది నాకు మరపురాని సంఘటన నా జీవితంలో. మీరు అందరూ వింటున్నా చక్కగా దాన్ని ఎంజాయ్ చేసి అందులో దీన్ని ఎంకరేజ్ చేయండి పాపం. ఎందుకంటే మహానుభావులు ఎంతమంది చూశారు కదా, మన యొక్క సంగీతానికి ఎంత ఇది ఉందో ఆ భక్తి రసం, దానికి అందుకోసమే చెప్తానమాట. ఇవన్నీ కూడా మన వాళ్ళు తక్కువ వాళ్ళు గారు, అందరూ గొప్పవాళ్ళు, మహా పండితులు చెప్పాలంటే వాళ్ళందరూ సాధించేశారు ఏనాడు. అందుకోసమని ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పడానికి కొంచెం సమయాభావంతో ఆపేసుకుంటున్నాను. ఇదేం అన్ప్రిపేర్డ్గానే చెప్పేసి అన్ప్రిపేర్డ్గా వాయించేస్తున్నాను అనమాట. ఏదైనా ఒకటి తప్పుంటే క్షమించండి, అందరూ ఆశీర్వదించండి. ఇలాగే మన లలిత కళలు పర్టికులర్లీ అందరినీ ఈ గురువులు ఎవరైతే శాస్త్రం నేర్చుకున్నారో, చక్కటి గురువుల దగ్గర నేర్పించండి పిల్లలకి. మా కొడుకులు అవ్వచ్చు, మనవలు అవ్వచ్చు, వాళ్ళకి సరే ముని మనవలు కావచ్చు, వాళ్ళకి చక్కటి విద్య నేర్పించండి. దుర్లభం, ఉన్న వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. సంగీత పాఠాలు అంటే సాధ్యమైనంత వరకు ముఖాముఖిగా నేర్చుకుంటే చాలా ఉత్తమోత్తమ నా భావన. తర్వాత మీ అందరి యొక్క కృప, ఆ భగవంతు కృప ఎలా ఉంటుందో చేయగలుగుతాను. స్వస్తి.